సార్, ఇజ్రాయిల్ దాడి అంటే ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేయడం అంటే గాజా మీద దాడి చేస్తూనే ఉంది. వాళ్ళు ఏం ఆపట్లేదు, దానికి ఏం సొల్యూషన్ కూడా రావట్లేదు. అలాగే ఇప్పుడు ఇరాన్ మీద కూడా వాళ్ళు దాడి చేయడం పశ్చిమ ఆసియాలో కొంచెం శాంతికి కంటిన్యూస్గా భంగం కలుగుతూనే ఉంది. అమెరికా పాత్ర మనం చూస్తూనే ఉన్నాం. ఎలా సార్, ఎలా చూడాలి? చాలా తీవ్రమైంది, అందరూ ఖండించాల్సింది, చాలా ఆందోళన కలిగించే అంశం కూడా. అందులో గాజాలో అయితే సర్వనాశనమే చేస్తున్నారు. పాలస్తీనియన్ల మీద వాళ్ళకి ఎప్పటి నుంచో ఆ విధమైన ఒక క్రోధం, అది పుట్టుక నుంచి ఆ రెండు దేశాల మధ్య పాలస్తీనా దేశమే ఏర్పడనివ్వలేదు. ఇప్పటికీ అందరూ భారత పాకిస్తాన్ల మధ్య జరిగిందని అంత మాట్లాడిన వాళ్ళు గాజాలో రోజు ఇజ్రాయిల్ వెళ్ళి డజన్ల మందిని చంపేస్తుంటే, పసిపిల్లలు కూడా పోతుంటే ఏం మాట్లాడరు. ఇప్పుడు గాజా నుంచి హఠాత్తుగా ఇరాన్కు వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి అంటే, ప్రపంచంలో స్థానిక యుద్ధాలు జరుగుతూనే ఉండాలి, ఉద్రిక్తత ఉండాలి. ముఖ్యంగా పెట్రోల్ చమురు సంపన్నమైనటువంటి పశ్చిమాసియాలో అసలు శాంతి ఉండకూడదు అన్నది ఒక పెద్ద దీనిలాగా ఉంది. ఇప్పుడు ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉంది, లేదా అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉంది. దీన్ని అరికట్టడం కోసం నేను వెళ్తున్నానని ఇజ్రాయెల్, దీనికి ఎవరిచ్చాడు? ఇజ్రాయెల్కి ఎవరిచ్చాడు ప్రపంచంలో ఎక్కడ అని. రెండోది, మీరు ఇజ్రాయెల్ ఒకప్పుడు నా దగ్గర అణుబాంబు ఉండేది, నేను ధ్వంసం చేశానని తనే ప్రకటించింది. ఎలా వచ్చింది, ఎప్పుడు రికార్డులోకి రాలేదు. ఇండియాను పరీక్ష జరిపితేనే ఆంక్షలు పెట్టారు. అటువంటిది ఇజ్రాయెల్ ప్రకటించే వరకు అసలు మాట్లాడలేదు. కాబట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళకేమో అణ్వాయుధాలు ఇస్తారు, నచ్చని వాళ్ళ మీద ఆ ముద్రేసి. ఇప్పుడు సద్దాం హుస్సేన్ మీద కూడా మీరు చూస్తే అక్కడే జీవ విధ్వంసక ఆయుధాలు ఏవో ఉన్నాయి, రసాయన ఆయుధాలు ఉన్నాయి అని ఎవరో ఒక తనిఖీకి పంపించడం, వాటి మీద తర్వాత దాడి చేయటం, ఇది ఒక యుద్ధ నీతి వాళ్ళు అమలు చేస్తున్నారు. ఇరాన్ సంగతికి వస్తే కొన్ని రోజుల కిందట, 1-2 ఏళ్ల కిందట అక్కడ వాళ్ళ కీలక నాయకుడిని రహస్యంగా వీళ్ళు దాడి చేసి చంపేశారు. అప్పుడు ఇజ్రాయెల్ విమానాశ్రయం మీద ఇరాన్ మళ్ళీ కౌంటర్ అటాక్ చేసింది హఠాత్తుగా. ఇది జరుగుతుంది. ఇరాన్ ఎప్పుడు అమెరికాకు అనుకూలంగానో లేకపోతే ఇజ్రాయెల్ను సహించే ప్రసక్తి ఏమి ఉండదు. అరబ్ జాతీయవాదానికి ఇజ్రాయెల్ యూదు జాతీయ అహంకారానికి మధ్యలో నిరంతర వైరం ఉంది. దీనికి కారణం ఇజ్రాయెల్ తప్ప వాళ్ళు కాదు ఇక్కడ. కాబట్టి ఇరాన్ వెంటనే, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి కాదు, IAEA అని ఉంది కదా, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, దాంట్లో తీర్మానం చేశారు ఇరాన్ను మనం ఖండించాలి. అవన్నీ అమెరికా కూటమి దేశాలే, చైనా రష్యా తప్ప. అవే ఆ రెండు దీన్ని ఖండించట్లేదు, ఆమోదించట్లేదు. కాబట్టి ఇక్కడ ఇజ్రాయిల్ నేను ఇరాన్ మీద దాడి చేసి అణ్వాయుధాలకు సంబంధించి దారికి తెస్తాను అని చెప్తే, ట్రంప్ ప్రపంచంలో అందరినీ సతాయిస్తున్న ట్రంప్ లేదు నేను ఇరాన్తో మాట్లాడుతున్నాను, వాళ్ళు దారికి వచ్చే అవకాశం ఉంది, మీ దాడి అవసరం లేదన్నాడంట. అయినా వాళ్ళు దాడి చేశారంట. ట్రంప్ ఏమో కొంచెం విచారకరంగా ఉంది, నేను చెప్పినా వినలేదని అంటున్నాడు. దీన్ని బట్టి అది తెలుస్తూనే ఉంది కదా, ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్నటువంటి విషయం. ఇరాన్ ఏమీ గాజా లాంటి నిస్సహాయ పరిస్థితిలో లేదు. వాళ్ళు 100 డ్రోన్స్తో మేము మళ్ళీ కౌంటర్ చేస్తాం, మేము ఊరుకునే ప్రసక్తి లేదు, దీన్ని మేము యుద్ధం కింద పరిగణిస్తున్నాము అంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఈజ్ ఆన్. ఇక్కడ ఇతర దేశాల స్పందన అనేది, రష్యా దీంతో ఏకీభవించట్లేదు, ఇంకొన్ని దేశాలు కూడా ఖండిస్తున్నాయి. భారతదేశం ఏమో ఇజ్రాయెల్కు చాలా దోస్తు. మొన్న వాడిన ఆయుధాలు కూడా ఇజ్రాయెల్ నుంచి. పాకిస్తాన్ మీద మనం చేసిన దాడులు, ఆ ఘర్షణలో వాళ్ళు చేసిన టెర్రరిజం సరే, అది అందరికి తెలుసు. అందులో మనకు తోడు నిలబడింది ఇజ్రాయెల్, తాలిబాన్లు ఇద్దరే. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ మనం రోల్ మోడల్గా తీసుకుని ఉంటే వాళ్ళు వెళ్ళి అన్యాయంగా దాడి చేస్తున్నారు. ఇరాన్ కూడా మన మిత్ర దేశం, మనకు పెట్రోల్ ఇస్తారు, చాలా విధాలు సహాయం చేస్తారు. మరి ఇప్పుడు భారతదేశం ఎలా స్పందిస్తుంది అనేది ఒకటి. కానీ పాకిస్తాన్ పూర్తిగా ఖండించింది ఇజ్రాయెల్ దాడిని. దాంతోపాటు కాశ్మీర్లో ఉన్నటువంటి కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వీళ్ళందరూ కూడా ఖండించారు. అంతకుముందే మన దేశంలో వామపక్షాలు, శాంతి కాముక సంస్థలు ఇవన్నీ పాలస్తీనా మీద దాడికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రపంచ ఏమన్నా చిత్రపటంలో సరికొత్త ఉద్రిక్తత రగిలించడానికే ఇజ్రాయెల్ దాడి చేసింది. చాలా హానికరమైంది. ఇరాన్ కూడా వెనక్కు తగ్గే దేశం కాదు. అయతుల్లా ఖొమైనీ, చిన్న ఖొమైనీ ఇప్పుడే ప్రకటన కూడా చేశాడు. కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఈ కాష్టం, యుద్ధ కాష్టం ఎక్కడో చోట రగులుతూ ఉండాలి, ప్రపంచం ఉద్రిక్తంగా ఉండాలి. అమెరికా పై పూతలు పూస్తుంది,
ఆయుధాలు ఎగదోస్తుంది వాస్తవంగా, ఆయుధాలు కూడా అమ్ముతుంది. మరి నిజంగా ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి ఒక పరీక్ష ఇది, గట్టిగా వాళ్ళు ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తారా లేదా, మామూలుగా మాట్లాడతారా అన్నది కూడా ఒక కొలబద్దగా ఉంటుంది. అంటే ఇరు పక్షాలు కావాల్సిన అయినప్పుడు ఈ సమస్య అందులో ఒకటి మరీ ఎక్కువ కావాల్సిందిగా ఉంది. అలాగే పాకిస్తాన్ను బ్యాలెన్స్ చేయడం కోసం ఇరాన్తో మనం ఎక్కువ దోస్తు కూడా కొంచెం చేసాం. అమెరికా కూడా చర్చలు జరుపుతున్నప్పటికీ అమెరికాకి ఇరాన్కి అంతగా కుదరట్లేదు, కానీ ఉండని అనే అనుకుంటున్నారు ఇద్దరు సంప్రదింపుల ప్రక్రియ. అందుకని అమెరికా అక్కడ పెద్ద మనిషిలాగా ఉండి ఇజ్రాయెల్ని ఇక్కడ ఎగదోస్తూ ఉంది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. అది అక్కడికి ఆగొచ్చు, ఆగకపోవచ్చు. ఇంకొకటి అణు ఆయుధ కేంద్రాల మీద దాడి చేస్తామంటుంది. ఓకే, ఇప్పుడు భారత పాకల మధ్య భారతదేశం అణు స్థావరాల ముఖద్వారాన్ని కొట్టింది అంటేనే చాలా ప్రపంచంలో చాలా అయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ నేరుగా వెళ్ళి నేను అణ్వాయుధ నిల్వల మీద దాడి చేస్తానని చెప్తుంటే మరింత స్పందన రావాలి. అప్పుడు ట్రంప్ జోక్యం చేసుకుంది ఆ పాయింట్ మీదే కదా. ఇక్కడ ద్వంద్వ నీతి అనమాట. అసలు వెనక్కున్నదే వాళ్ళైనప్పుడు వాళ్ళు ఎందుకు ఆపుతారు? ఓకే.